నిన్న తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఆకస్మికంగా బైఠాయించి నినాదాలు చేసిన ఘటనను టీటీడీ తీవ్రంగా తీసుకుంది. ధర్నాలో పాల్గొన్న బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్తో పాటు ఏపీ సాధు పరిషత్కు చెందిన 20 మందిపై కేసు నమోదైంది. ఇక టీటీడీ నిబంధనలను ఉల్లంఘించారని 20 మందిపై కేసు నమోదు చేశారు. తిరుమలలో హిందూ ధార్మిక పరిరక్షణకు గోశాల ఏర్పాటు చేసి టీటీడీని సొంతంగా డైరీ నిర్వహించి ఆ నెయ్యితో శ్రీవారి ప్రసాదాలు తయారు చేయాలని అలిపిరిలో ముంతాజ్ హోటల్కు కేటాయించిన భూమిని రద్దు చేసి భక్తుల సౌకర్యార్థం కేటాయించాలనే నినాదంతో ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానందస్వామి ఆధ్వర్యంలో పలు రాష్ట్రాలకు చెందిన సాధువులు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పాదయాత్ర చేపట్టారు. అయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా సర్వదర్శనానికి వెళ్తామని బయలుదేరిన వీరంతా అఖిలాండం దగ్గరకు చేరుకుని ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ 20 నిమిషాల పాటు అక్కడే బైఠాయించారు. దీంతో టీటీడీ నిబంధనలు విస్మరించారనే కారణంతో 20 మందిపై కేసు నమోదు చేశారు. సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని తిరుపతి నుంచి మా రిపోర్టర్ గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, నిన్న తిరుమలలో జరిగిన ఘటనకి సంబంధించి 20 మందిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, అయితే తిరుమలలో సాధువులు ధర్నా దిగారు. అయితే నిన్న ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి నుంచి కూడా సరే నేరుగా అటు తిరుమలకు కూడా పాదయాత్ర చేస్తూ అయితే బోడి రామచంద్ర యాదవ్ అధ్యక్షుడిని కూడా సరే వీళ్ళంతా కూడా సరే ఆ తిరుమలకు వెళ్ళిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తిరుమలలో నిబంధనల ప్రకారం కూడా సరే తిరుమలలో ఎటువంటి నినాదాలు రాజకీయ ప్రకటనకు చేయని పరిస్థితుల్లో కూడా సరే వీళ్ళు వెళ్లాలంటూ కూడా సరే ముందుగా వీళ్ళని అలిపిరి దగ్గర కూడా సరే పోలీసులు ఏదైతే ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయరాదు, నినాదాలు చేయరాదంటూ కూడా సరే నిన్న అక్కడ సాధువులు కావచ్చు, అదే విధంగా బోడే రామచంద్ర యాదవ్ కూడా సరే పోలీసులు అయితే నోటీసులు కూడా జారీ చేశారు. ఈ యొక్క నోటీసులు కూడా తీసుకొని తాము కేవలం స్వామివారి పాదయాత్రగా దర్శనానికి మాత్రమే వెళ్తున్నాం అంటూ కూడా సరే ఈ క్రమంలోనే వాళ్ళు తిరుమలకు వెళ్ళిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తిరుమలకు వెళ్ళి నేరుగా అన్నప్రసాద కేంద్రంలో అటు సాధువులు ఏదైతే అన్నప్రసాదం స్వీకరించారు. అనంతరం ఏదైతే వరహర స్వామి దగ్గర వెళ్ళి స్వామివారి ఆలయంలో కూడా దర్శనం చేసుకుని అనంతరం కూడా సరే వాళ్ళు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్తామంటూ కూడా వెళ్ళి అక్కడ నేరుగా ఏదైతే అఖిలాండం వద్ద నేరుగా అక్కడ బైరాయించి కూడా సరే వాళ్ళు దాదాపు 20 నిమిషాల పాటు కూడా సరే ఒక గందరగోళం వాతావరణం అయితే నెలకొనిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తిరుపతి అలిపిరి వద్ద ఉన్నటువంటి ముంతాజ్ హోటల్ కి సంబంధించినటువంటి కేటాయించినటువంటి స్థలాన్ని జీవో నెంబర్ 24 రద్దు చేసి ఆ స్థలాన్ని భక్తుల సౌకర్యార్థం కేటాయించాలనేసి, అదేవిధంగా తిరుమలలో గోశాల ఏర్పాటు చేసి టీటీడీని సొంతంగా డైరీ నిర్వహించి ఆ నెయ్యితోనే స్వామివారికి ప్రసాదాలు తయారు చేయాలంటూ కూడా సరే అయితే నిన్న ఉదయం పాదయాత్రగా అలిపిరి చేరుకున్నారు. తిరుమలలో ధర్నాలు నిరసన రాజకీయ ప్రసంగాలు చేయకూడదని ముందస్తుగానే అయితే పోలీసులు హెచ్చరించినప్పుడు కూడా సరే అదేమీ పట్టించుకోకుండా నేరుగా అక్కడ బైరాయించి కూడా సరే అయితే సీఎం హామీ ఏమైంది అంటూ కూడా సరే సీఎం వెంటనే దీనికి బదులు ఇవ్వాలి, అంతవరకు కూడా సరే ఇక్కడి నుంచి లేచే ప్రసక్తి లేదు అంటూ కూడా సరే వాళ్ళు నిరసనకి దిగారు. జై శ్రీరామ్ గోవింద అంటూ కూడా సరే పెద్ద ఎత్తున కూడా సరే వాళ్ళు అక్కడ ఒక నినాదాలు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. తిరుమలలో నిరసనలు ధర్నాలు నిషేధం వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కూడా సరే పోలీస్ అధికారులు అదేవిధంగా బిజినెస్ అధికారులు ఎంత నచ్చ చెప్పినప్పుడు కూడా వినకపోవడంతో బలవంతంగా కూడా సరే వాళ్ళని అక్కడే ఉన్నటువంటి కారు జీపుల ద్వారా కూడా సరే అయితే తిరుపతికి కూడా తరలించిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఆ క్రమంలోనే కూడా సరే పోలీసులు జుజును నశించాలంటూ కూడా నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. అక్కడ కేకలు వేసిన పరిస్థితి ఒక రకంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే కూడా ఉంది. చొక్కా పట్టుకొని లాక్కపోవడంతో కూడా సరే అక్కడ అలాంటి పరిస్థితి కూడా ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సాధువులకు లేదా బోడి రామచంద్ర కూడా సరే అలిపిరిలోనే పోలీసులు అయితే ముందుగానే నోటీసులు ఇచ్చినప్పుడు కూడా సరే అటు తిరుమలలో నేరుగా వెళ్లి ఈ యొక్క విధంగా ప్రవర్తించడం తీరును ఏదైతే చేశారో ఈ క్రమంలోనే అటు పోలీసు అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి కూడా సరే ఆ దాదాపు అక్కడ ఉన్నటువంటి స్వామీజీలందరినీ కూడా సరే తిరుపతి అలిపిరికి తరలించారు. కొంతమందిని నేరుగా ఏదైతే బాక్రాపేట పోలీస్ స్టేషన్ కి ఏదైతే బోడి రామచంద్ర యాదవ్ ని అక్కడికి తీసుకువెళ్లి కేసు పెట్టిన పరిస్థితి అయితే కూడా ఉంది. దాదాపు తిరుమలలో 20 నిమిషాల పాటు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేని పరిస్థితుల్లో ఒక ఉద్రిక్త వాతావరణం అటు శ్రీవారి భక్తులు కూడా సరే అక్కడ ఏం జరుగుతుందా అనేసి భయపడిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుమలలో ఉంది. Right, Gidna. Thanks for the updates.